కష్టే ఫలి అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా అన్నారు. ఇంత శ్రమ చేస్తున్నాం, మన కష్టం వృధా కాదనే నా నమ్మకం. ఏమంటావు? నీ అభిప్రాయమే నా అభిప్రాయం రా. ఒరేయ్, కస్టమర్లు వాళ్ళే వస్తారు కానీ ఎండ మండిపోతుంది, గొంతు పిడత కట్టుకుపోతుంది. నేను గ్లాస్ రసం తాగుతాను రా. అమ్మా, అదేం కుదరదు. వ్యాపారం వ్యాపారమే. నువ్వైనా నేనైనా డబ్బు లేకుండా తాగటానికి వీల్లేదు. నో క్రెడిట్. ఒరేయ్, మరీ ఇంత స్ట్రిక్ట్ అయితే ఎలాగోరా? ఉన్న డబ్బులన్నీ ఇద్దరు రసం మీదగా పెట్టాం, మరి డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒరేయ్, నా దగ్గర ₹100 ఉంది, ఇది తీసుకుని ఓ గ్లాస్ రసం ఇవ్వరా. అలా అన్నా బాగుంది, తీసుకో. ఆహా, అద్భుతం. అంత బాగుందా? బాగుందా అంటావేరా? క్షీరసాగర మథనంలో చూసిన అమృతం కంటే రుచికర పదార్థం ఏమైనా ఉందంటే అది నిస్సందేహంగా ఈ రసమేరా, నో డౌట్. ఒరే, నాకు దాహం వేస్తుందిరా. వ్యాపారం వ్యాపారమే. ఈ ₹10 తీసుకుని నాకు ఓ గ్లాస్ రసం ఇవ్వరా? నో, బాగుంది. వ్యాపారం వ్యాపారమే, నో క్రెడిట్. ఐ సోల్డ్ ఆన్ క్యాష్. ఆహా, ఓహో, ఒరే, ఇందాకటి గ్లాసుకు నాకు దాహం తీరలేదు. ఈ ₹100 తీసుకుని నాకు ఇంకో గ్లాసు రసం ఎవరా? ఓకే, దాందే ఉంది. అయినా డబ్బులు ఇచ్చి రసం తాగుతాలా బతికినడతావేరా? అమ్మయ్య, తాపీగా ఉంది నా కడుపులో. అవునరా, ఒక గ్లాస్ రసం ఇవ్వయ్యా. అలాగే, ఒక్క నిమిషం.